హాయ్. ఓట్లు అయిపోయాయి. మీకు నచ్చిన వారికి మీరు ఓటేశారు. మీకు నచ్చిన వారు గెలవాలని, మీకు ఏ పార్టీతో అయితే అనుబంధం ఉందో ఆ పార్టీయే ఎక్కువ సీట్లు సాధించాలని మీ అందరూ ఆకాంక్షిస్తున్నారు. సంతోషం. మొత్తానికి బాక్స్లో ఫలితాలు ఉన్నాయి. మనకి జూన్ మొదటి వారంలో బయటకు వస్తాయి. అయితే ఎక్కడైనా అసలు ఓటు ఎందుకు వేయాలి, ఓటు అవసరం ఎందుకు వచ్చింది, ఒక వ్యక్తిని మనకు ప్రతినిధిగా పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ ఎందుకు పంపాలి? మనం గతంలో పంపిన వాళ్ళు మనం ఏ ఆశయం కోసం, ఏ అవసరం కోసం అయితే పంపామో ఆ పాత్ర వాళ్ళు పోషించలేదనే భావన మనకు ఎందుకు వస్తుంది? అసలు మూలమైన అంశం కదా ఇది. నిజమే. పూర్వము రాజులు ఉండేవారు. ఆ రాజులు రాజ్యకాంక్షతో ఒకవైపు, ప్రజాపాలన ఒకవైపు, అంతర్గతంగా న్యాయ వ్యవస్థ, అలాగే సంక్షేమం, ఇలా అన్నీ చూస్తూ ఉండేవారు. రాజులు రాజ్యాలు పోయాయి కాబట్టి ప్రజలందరి ఉమ్మడి అవసరాలని సమకూర్చుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ సమన్వయం చేయడం కోసం, మనందరి అవసరాలు తీర్చి మన సమస్యల్ని, ఉమ్మడి సమస్యల్ని పరిష్కరించడం కోసం, ప్రణాళికలు వేయడం కోసం, నిర్ణయాలు తీసుకోవడం కోసం, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడం కోసం, ప్రైవేటు యంత్రాంగాన్ని కంట్రోల్ చేయడం కోసం, ఎంటైర్ సమాజాన్ని నడిపించడం కోసం మనం ఏర్పరచుకున్న వ్యవస్థలో భాగమే ఈ ప్రజల తరపున ప్రతినిధిని ఎన్నుకొని పంపడం. ఇది నిజంగా ప్రజల తరపున ప్రతినిధులైన వీళ్ళు పైసల తరపున ప్రతినిధుల, కులాల తరపున ప్రతినిధుల, మతాల తరపున ప్రతినిధుల, లేక చక్కటి మాటల గారడీతో ఎక్కువ మందిని నమ్మించి మోసం చేసేవారా అనేది మనం ఆలోచించాలి. ఎంతోమంది గెలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు చెడ్డవాళ్ళని ప్రజలు మరోసారి వాళ్ళకు ఓట్లు వేయట్లేదు. ఒకరికి ఒక్కసారి వేస్తున్నారు, 2 సార్లు వేస్తున్నారు, ఇంకా 3వసారికి మొహం కొట్టి వీడొద్దురా అంటున్నారు. ఏమి అంటే ఆ కుర్చీలోకి వెళ్ళేదాకా చాలా ఆశతో నాకు ఓటేయండి, నేను ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా, నేను మీ అందరికి అంకితమై సేవ చేస్తాను అనుకుంటున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పని చేయటం లేదు. కారణం ఏంటంటే ప్రజల్లో నుంచి ప్రజాప్రతినిధులు పుట్టుకు రావట్లేరు. పరిస్థితుల్లో నుంచో, అనుకోకుండా కలిసి వచ్చే అదృష్టంతోనో, ఇంకేదో ఒక రాంగ్ వేలో లీడర్స్ పుడుతూ ఉన్నారన్నమాట. అలా పుట్టే లీడర్లు వారు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ చేస్తారో తెలియదు. అలాగే చాలా గమనించండి, ఈ మధ్య మనము ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేస్తున్నామా, నాయకులను తయారు చేస్తున్నామా? నాయకులను ఎన్నుకుంటున్నామా, ఎక్కువ ఖర్చు పెట్టే ఏదో ఒక ధనవంతుల్లో నుంచి ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తుందా? ఎక్కడ అసలు ఇండిపెండెంట్ పర్సన్సే గెలిచే పరిస్థితులు ఎందుకు లేవు? అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవా? సమాజం మీద ప్రేమ లేదా? ఎందుకంటే మనిషిని సైకాలజికల్గా రకరకాల అంశాలు బాగా ప్రభావితం చేస్తూ వాస్తవికతకు దూరంగా నెట్టివేయబడ్డాడు. ఈ పరిస్థితుల్లో మరి సమాజాన్ని నడిపిస్తున్నది నాయకుల, లేక బ్యూరోక్రాట్సా, డబ్బా, కులమా, మతమా, ప్రలోభాల? ఎవరైనా మీ మనసు గెలిచి, లేదా మీ పార్టీ సిద్ధాంతాలతో గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళే వ్యక్తిని స్పీకరు ఆయన్ని ఏం చేయలేరు. అలాగే బలమైన పార్టీలోకి వెళ్తే ఆ బలమైన పార్టీ బలంగా అండగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. అసలు నీ ఓటుతో గెలిచిన వ్యక్తి వేరే పార్టీలోకి పోతే నీకేం హక్కు ఉంది? నువ్వేమైనా ప్రతిఘటిస్తున్నావా? ఓటేసి మర్చిపోవడమేనా? కనీసం ఒక సంవత్సరానికి ఆ ఎంపీకి కానీ, ఆ ఎమ్మెల్యేకి కానీ ఎన్ని నిధులు వస్తున్నాయి? వచ్చిన నిధులని ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఖర్చు పెడుతున్నాడా, లేక ఆయన వ్యక్తిగత బలహీనతల కోసమో,
లేదా ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక కోర్ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ఖర్చు పెడుతున్నాడా? ఆలోచించాల్సిన అవసరం లేదా? రాజకీయ పార్టీలు కూడా రకరకాల మేనిఫెస్టోలను ఇచ్చాయి. నిజానికి ఈ మేనిఫెస్టోల గురించి ఎన్నికల ముందే అన్నిటినీ ప్రశ్నిస్తూ చక్కటి వీడియో చేయాలనుకున్నాం. కానీ చేస్తే ఆ వీడియో చూసే వ్యక్తుల్లో బుర్ర లేని వాళ్ళు చాలామంది, నువ్వు మా పార్టీని విమర్శిస్తావా, ఎందుకా ఎదవా నాసా, ఇప్పుడే ఎందుకులే అని ఆగాము. రేపు ఎవరు గెలిచినా, ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, స్థానికంగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎవరు గెలిచినా, రానున్న రోజుల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇక మీదట మనం మేనిఫెస్టో గెలిచిన పార్టీ ఖచ్చితంగా అమలు చేయాలి కదా. కాబట్టి మేనిఫెస్టోల్ని చదువుతూ విశ్లేషిస్తూ కొన్ని అంశాలపై అసలు మేనిఫెస్టోలో ప్రస్తావనే చెయ్యని చైతన్య రాహిత్యం, అవగాహన లోపంతో ఉన్న పాలకులు కూడా ఉన్నారు. మొత్తం సమాజానికి ఎన్ని రంగాలలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి తమ పార్టీ విధానం ఏంటో కూడా ప్రకటించలేదు. ప్రజలకి మనుషులను చూపించి, అది మోడీ గారిని చూపించో, కేసీఆర్ గారిని చూపించో, రాహుల్ గాంధీ గారిని చూపించో, పవన్ కళ్యాణ్ గారిని చూపించో, జగన్మోహన్ రెడ్డి గారిని చూపించో, చంద్రబాబు నాయుడు గారిని చూపించో, ఇలా వ్యక్తిని చూపించి, ప్రజాదరణను చూపించి, రకరకాలై చూపించి ఓట్లు అడుగుతున్నారు తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజానికి ఏ రంగంలో ఏ లోటుపాట్లు ఉన్నాయి, కష్టసుఖాలు ఉన్నాయి, నాయకులుగా వాటిని పరిష్కరించడానికి మా విధానం ఏంటి అని చెప్పే మేనిఫెస్టోనే నిజమైన నాయకురాలు కావాలి. కానీ ఫిగర్ వాల్యూతోనే పాలిటిక్స్, మనీతోనే జరిగాయి. అవి రేపు ఎటు జంప్ అవుతాయో చూసి నవ్వుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సామాన్య ప్రజలు చాలామంది ఈ విషయాల్ని పట్టించుకోరు. బుద్ధిజీవులు కూడా ఇది మాట్లాడితే తమను ఎవరు తప్పుగా అనుకుంటారో అని గమ్మునుంటారు, మనలాంటి వాళ్ళలాగే. కానీ మనం అప్పుడప్పుడే కాదు, తరచుగా సామాజిక రాజకీయ అంశాలని, ఆయా నాయకుల యొక్క కర్తవ్యాలని, బాధ్యతలని గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా మన ఆలోచనలను కూడా మనం పంచుకుందాం. మరి ఓట్లు అయిపోయాయి కాబట్టి ప్రజలు ఇప్పటికైనా తమ జీవితాన్ని ప్రభావితం చేసే అసాంఘిక శక్తులు ఏవి, అభివృద్ధి నిరోధకాలు ఏవి, తమని వృధా ఖర్చు చేసేటువంటి అంశాలేవి, తమ ముందున్న ఉపాధి మార్గాలేంటి, అవకాశ మార్గాలేంటి, మనల్ని మనం ఎదగడానికి, మానవతా విలువలు పెరగడానికి, మన జీవన ప్రమాణం పెరగడానికి, మనం ఎక్కువ కాలం జీవించడానికి, సోదరభావంతో జీవించడానికి, కుల మత వైషమ్యాలను వీడి సోదరభావంతో సౌభ్రాతృత్వంతో ఉండడానికి ఏం చేయగలమో ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్.